అయ్యా, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్పత్తి ప్రచారమే. ఆ ఆ కరెంటు కోసం కావలి కాస్తే ఉమ్మడి రాష్ట్రం నాటి రోజులు మళ్లీ వచ్చాయని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ బహిరంగ విచారణలో రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. వ్యవసాయానికి 24 గంటల సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంటు కోసం కావలి కాసే ఉమ్మడి రాష్ట్రం నాటి రోజులు మళ్లీ వచ్చాయని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ బహిరంగ విచారణలో రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 13 గంటలు మాత్రమే ఇస్తున్నారని, కొన్ని చోట్ల మాత్రం 14-16 గంటలే ఇస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియడమే లేదు, మీరైనా చెప్పండి అంటూ వేడుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక టారిఫ్ ప్రతిపాదనలపై ఈఆర్సీ శనివారం బహిరంగ విచారణ జరిపింది. ఎర్రగడ్డలోని విద్యుత్ నియంత్రణ భవన్లో నిర్వహించిన ఈ బహిరంగ విచారణలో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున, సభ్యులు శ్రీనివాసరావు, రఘు హాజరై రైతు ప్రతినిధులు వాదనలు విన్నారు. తొలుత టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సంస్థ ఆర్థిక స్థితిగతుల నివేదికను సమర్పించారు. ఆ తర్వాత వివిధ సంఘాల సంస్థల ప్రతినిధులు, రైతులు తమ వాదనలను వినిపించారు. రైతుల మరణాలంటే లెక్కే లేదా, చనిపోతే లెక్కలోకి తీసుకోరా అంటూ భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి రాము అధికారులను ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో 64 మంది, సూర్యాపేట జిల్లాలో 39 మంది, యాదాద్రి జిల్లాలో 27 మంది చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 130 మందికి పైగా రైతులు చనిపోయారంటూ తెలిపారు. ఈ జిల్లాలోని అత్యధికంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయంటూ నిలదీశారు. నిరుడు డిస్కామ్ పరిధిలో 382 మందికి పరిహారం ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారని, నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోని వారు నష్టపరిహారం అందని వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. మరణాలపై వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారంటూ ప్రశ్నించారు. రైతులపై ఇంజనీర్లు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ దూషణాలు చేస్తున్నారంటూ తెలిపారు. రైతులకు విద్యుత్ ఇంజనీర్లు కనీస మర్యాద ఇవ్వడం లేదని చెప్పారు. అన్ని సమయాల్లో అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓఆర్సీ లేకుండా కనెక్షన్ ఇస్తామన్నారని, కానీ గతంలో దరఖాస్తు చేసుకొని కనెక్షన్లు పొందని పెండింగ్ కనెక్షన్ల సంగతి ఏమిటంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో రైతుల సమస్యలపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన ఆయా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.